ఏపీలో వైఎస్ఆర్సీపీ ఓటమికి ఎవరు కారణమని మీరు భావిస్తున్నారు? ఆప్షన్ ఏ జగన్, ఆప్షన్ బి పార్టీ లీడర్లు. అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్ రిజల్ట్ వస్తుండడాన్ని మనం గమనిస్తున్నాం. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఓటమి దిశగా పయనిస్తున్నట్లు ట్రెండ్స్ ను బట్టి తెలుస్తోంది. వరుసగా రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తేదీని, వేదికను ముందే ఫిక్స్ చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీకి ఆశాభంగం ఎదురవుతోంది. వైనాట్ 175 అనే నినాదం ఎదురు తన్నింది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం దాదాపు ఖాయమైంది. ఫలితాలను అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణాలేంటనే చర్చ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అంచనాలు తప్పడానికి, పరాజయం పాలు కావడానికి ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డే కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీ గాని, ప్రభుత్వం గాని మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచేదని, అంతర్గత ప్రజాస్వామ్యం భూతద్దం పెట్టి వెతికినా కనిపించదని పరిశీలకులు అంటున్నారు. కాబట్టి ఎన్నికల్లో ప్రతికూల ఫలితానికి ఆయనే బాధ్యత వహించాలని అభిప్రాయపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేవారని, సీఎం అయిన తర్వాత ప్రజల సంగతి పక్కన పెడితే కనీసం మంత్రులకు గాని, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు గాని అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదని విమర్శకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమమైనా, పార్టీ ప్రోగ్రామ్ అయినా జగనే ఒక్కడే ఫోకస్ అయ్యేవాడు తప్ప మరో నాయకుడికి ఛాన్స్ ఇచ్చేవాడు కాదని అంటున్నారు. నిర్ణయాలు సైతం ఒక్కడే తీసుకునేవాడని, ఆయన చెప్పిందే వేదమన్నట్లుగా పరిస్థితి ఉండేదని వేలెత్తి చూపుతున్నారు. జగన్ తన మొండి వైఖరితో ప్రజలను, పార్టీ నాయకులనే కాదు, ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకున్నాడని, అందుకే ఇవాళ ఓటమిని మూటగట్టుకోక తప్పలేదని చెబుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ వాళ్ళు విమర్శించినట్లుగా జగన్ నిజంగా సైకోలాగే వ్యవహరించేవారని, దీంతో ఆయన మాటకెవరూ ఎదురు చెప్పే ధైర్యం చేసేవారు కాదని గుర్తు చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సైతం ఊహించని రీతిలో భారీ విజయం దక్కడం జగన్ లో అహంకారం అమాంతం పెరగడానికి పరోక్షంగా కారణమైందని అనలిస్టులు అంటున్నారు. జగన్ తన ప్రసంగాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా టూ మచ్ గా టార్గెట్ చేయడం బెడిసి కొట్టిందని, అదే సమయంలో కూటమిలో భాగమైన బీజేపీని పల్లెత్తు మాట అనకపోవడం పొలిటికల్ గా రాంగ్ స్టెప్ అని చెబుతున్నారు. జగన్ ఏకపక్ష వైఖరి నచ్చకే ఎన్నికల ముందు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారని, అందులో ఒకరిద్దరిని తప్ప ఎక్కువ మందిని బుజ్జగించే ప్రయత్నమైనా చేయలేదని తప్పుపడుతున్నారు. పోయేవాడు పోతాడు, ఉండేవాడు ఉంటాడు అనే నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించారని, పార్టీ పెట్టిందే నేను, అలాంటి నాకు ఎదురు చెప్పడం ఏంటి అని జగన్ విర్రవీగడం వల్ల పరాజయాన్ని చవి చూడక తప్పలేదనే టాక్ వినిపిస్తోంది. 3 రాజధానుల విషయంలోనూ ఆయన గుడ్డిగా ముందుకు వెళ్లారని, ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని తప్పులను సరిచేసుకునే ప్రయత్నం చేయలేదని, అందుకే ఇలాంటి పరిస్థితి దాపురించిందని చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు ఎమ్మెల్యేలను, ఎంపీలను మార్చడంతో ఇండైరెక్ట్ గా ఓటమిని అంగీకరించాడని, అభ్యర్థులను మార్చకపోతే గెలవడం కష్టమని ఆయనకు ముందే తెలిసిందని, అందుకే చివరి నిమిషంలో నిలకడలేని నిర్ణయాలు తీసుకున్నాడని పట్టి చూపుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త అంశాలకు చోటివ్వకుండా పాత పథకాలనే కొనసాగిస్తూ ఇంకొన్ని ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పడం పని చేయలేదని పలువురు పేర్కొంటున్నారు. బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో యూటర్న్ తీసుకోవడం జగన్ కి మైనస్ గా మారింది. కుటుంబానికే న్యాయం చేయలేనోడు రాష్ట్రానికే న్యాయం చేస్తాడన్న ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టలేకపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ చేసిన తప్పులు అన్ని ఇన్ని కావని విశ్లేషకులు భావిస్తున్నారు.